ఇంతవరకు మన నాయకులు చాలా మంది మన విషయాలు చెప్పారు కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి పవనాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రజలు బీఆర్ఎస్ చూశారు, ప్రజలు కాంగ్రెస్ చూశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ రోజు చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఆ రోజు ప్రజా వ్యతిరేక సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడితే కాంగ్రెస్ పార్టీ దాని యొక్క లాభం తీసుకొని ఈరోజు అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాటం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడు పనిచేసింది లేదు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు జైలుకి వెళ్లారు. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీలో అనేకమైన ఉద్యమ కార్యక్రమాలు తీసుకున్నాం. మనం జైలుకు పోవడం కూడా జరిగింది వారు. కాబట్టి మనం ఉద్యమం చేసి ఈరోజు మనం అధికారం దగ్గర దాకా వచ్చి దాదాపు మనం అధికారం దాకా రాలేకపోయినాం. కానీ ప్రజలు ఇప్పుడు మన సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు గ్రామాల్లో అనేక మంది అనుభవిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ వాళ్ళు పడుతున్న యాతన ఈరోజు నిజంగా ఎంతో ఇంతో కాదు. ఇప్పుడే చెప్పారు పెద్దలు, ఇక్కడ ఇది ఒక రైతులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎక్కువ వ్యవసాయం చేసేటటువంటి ప్రజలు ఉంటారు. మరి ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి యూరియా, అదేవిధంగా డిఏపి ఎరువులు చాలా ముఖ్యమైనవి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము యూరియా సరైనటువంటి పద్ధతిలో ఈరోజు రైతులకు అందేక ఈరోజు ఎరువుల దుకాణంలో ఏ యూరియా అయితే కొరత ఉన్నదో దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు యూరియా దాదాపు వీళ్ళకు ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మన గతంలో ఇచ్చినటువంటి 12 లక్షల పై చెరుకు లక్షల మెట్రిక్ టన్ యూరియా ఇస్తే ఈసారి రబీలో ఇచ్చినటువంటి ఒక 6 లక్షల పై చెరుకు మనం ఇస్తే గత సంవత్సరం కన్నా ఎక్కువ యూరియా మనం ఇస్తే ఈసారి కొరత ఎందుకు అయిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈ యూరియాని తప్పుదారి మళ్లిస్తా ఉన్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. యూరియా దాచుతా ఉన్నారు. ఎరువుల ఒక దుకాణాలపైన నియంత్రణ లేక యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా డిఏపి పరిస్థితి కూడా అదే ఉన్నది. డిఏపి కూడా కేంద్రం నుంచి అవసరం కన్నా ఎక్కువ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. కానీ మిత్రులారా, ఈ ప్రభుత్వం ఏదైతే బ్లాక్ మార్కెటింగ్ దళాలు చేసినటువంటి యొక్క వ్యక్తులకు ప్రోత్సహించినందుకు ఈరోజు రైతులు ఇక్కడ బాధపడతా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు రామగుండం అనేటటువంటి ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ ఇక్కడ మొదలుపెట్టిందే, దాన్ని పునరుద్ధరించిందే మన నరేంద్ర మోదీ గారు. దానివల్ల దేశానికి కానీ తెలంగాణకి కానీ మనకు వచ్చేటటువంటి యొక్క ఏదైతే ఎరువులు దాని కొరత తీసింది రామలింగం ఫర్టిలైజర్ ప్రాజెక్ట్. అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఏదైతే మన ఎన్టీపీఎస్ సంబంధించినటువంటి ఏదైతే థర్మల్ ప్రాజెక్ట్ ని ఈ రోజు అక్కడ డెవలప్మెంట్ ప్లాంట్ లో భారతీయ జనతా పార్టీ దాదాపు 1000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పెద్దపల్లి ఒక జిల్లాకు 20,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ యొక్క ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ వారు వచ్చిన తర్వాత మీ పెద్దపల్లికు 1000 కోట్లతోనే దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అడగాలి, ఈరోజు ఈ పెద్దపల్లికి 1 రూపాయి అయినా పెట్టారా? వీళ్ళు దాదాపు 19 నెలలు వచ్చే అధికారంలో పెద్దపల్లి జిల్లాని వాళ్ళు విస్మరించారు. పెద్దపల్లి జిల్లాని మర్చిపోయారు. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దపల్లి జిల్లానే ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసింది. మిత్రులారా, మోదీ గారు చేయబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మొన్ననే దొరికినటువంటి ఒక కిసాన్ ఆగస్టు 2 నాడు కొన్ని లక్షల కోట్ల మంది రైతులకు వాళ్ళ అకౌంట్ లో 2 లక్షల కోట్ల రూపాయలు పడ్డాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు రైతు బంధు 15,000 చేస్తున్నారు. ఎన్ని లక్షలు ఎన్ని వేలు మీరు రైతుల మీరు అకౌంట్లో వేశారని చెప్పేసి మొన్న ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 6,000 రూపాయలు 2 విడతలు వేశారు. ప్రజల్ని మోసం చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలతో మేము సబ్సిడీలు ఇచ్చి ఈరోజు
ఎరువులు సరఫరా చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు గ్రామాల్లో 5 రూపాయలు కిలో 5 రూపాయలు కిలో బియ్యం ఏదో మనం ఇస్తున్నామో 5 కిలోల బియ్యం ఏదో రూపాయికి ఏదో ఇస్తున్నామో అది ఇప్పుడు ఉచితంగా మనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి 5 కిలోల బియ్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు ఈ రాష్ట్రానికి లక్షలాది కోట్లాది రూపాయలతోని ఈ రాష్ట్రం అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ పనిచేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సెంటిమెంట్లతో కులాలతో మతాలతో వాడుకుంటున్న రాజకీయం. ఈరోజు కాశ్మీర్ మన కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్నది మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బిల్లు పెడితే మేము పూర్తిగా మద్దతు చేసినాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో 10% ముస్లింలకు ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ మతం ఆధారమైనటువంటి యొక్క రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఆ 42% ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో అవి మొత్తం కూడా బీసీలకి అందాలే. దాంట్లో 10% కానీ ఏ శాతం కూడా వేరే వాళ్లకు చెందడానికి వీల్లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇవ్వటం ఇష్టం లేక ఢిల్లీలో నాటకాలు బుటకాలు చేస్తూ ఉన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలించేటువంటి ఈ వ్యక్తులు బీసీలకు ఏం చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కూడా చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల గురించి మాట్లాడుతూ ఉంది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రి చేసింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీ కమిషన్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ కేబినెట్ లో 27 మంది మంత్రులు చేశాం. కానీ ఈ ప్రభుత్వం కేవలం 3 మంత్రులతో సరిపెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నింద చేయడానికి ఢిల్లీ వెళ్లారు. ఈ భారతీయ జనతా పార్టీకి అడుగుతా ఉన్నాను ఈ కాంగ్రెస్ పార్టీని, మీరు బీసీల కోసం కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఉన్నాయో బీసీలకు ఎంతవరకు మేలు చేసింది చెప్పేసి. ఈరోజు బీసీలకు దగా చేసింది కాంగ్రెస్ పార్టీ, బీసీలని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో అందులో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. ఆ గెలుపు దిశలో కార్యకర్తలు పనిచేయాలి, ఐక్యమత్యతో పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు చేరినటువంటి నల్ల మనోహర్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై తెలంగాణ.